వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంటే చాలామందికి. అంటే ఇప్పుడు ఆకివీడు రామాలయ నిర్మాణం అక్కడ జరుగుతోంది, దానికి సంబంధించిన రికార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, చాలామంది దాన్ని అడ్డుకోవడానికి ఏకంగా అంటే భారతదేశంలో రాముడి గుడి కట్టడానికి రేపు ధర్నా చేస్తారట. కట్టనివ్వకుండా ఎలా కడతారు అసలు అని దానికి బీఎస్పీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలామంది పెద్ద పెద్ద మేధావులు కొంతమంది వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా చాలా షాకింగ్ ఘటన ఒక పాయింట్ ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఇంకొక ఘటన. హిందువులు ఏకమై మా దగ్గర అనుమతులు లేకుండా అసలు కలెక్టర్ అనుమతి ఇచ్చాడు, ఎంఆర్ఓ అనుమతి ఇచ్చాడు, లేదంటే పంచాయతీ సెక్రటరీ అనుమతి ఇచ్చేశాడు అని చెప్పుకుంటూ నిర్మాణం చేసేసినటువంటి ఒక చర్చికి సంబంధించి కడప జిల్లా రాజంపేట మండలం శంకరాపురం గ్రామంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు, హిందువులు సోదరులు ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. మాకు ఈ చర్చ్ వద్దు, ఇక్కడ మమ్మల్ని కుట్రపూరితంగా మతం మార్చడానికి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా అని చెప్పని. ఒకసారి ఆ వీడియో చూద్దామా? అందరికీ నమస్కారం. గుంటూరు పంచాయతీ రాజంపేట మండలం కడప జిల్లా శంకరాపురంలో ఉండే దళిత మాలలము 200 కుటుంబాలు ఉన్నాం. మాకు తెలియకన్నానే చర్చీలు పర్మిషన్ ఉన్నాయని ఇండ్లని గూడమని సిమెంట్ గూడమని చర్చి కట్టి సిలువు పెట్టి పోలీసు వారు, కలెక్టర్ గారు అందరూ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారని మమ్మల్ని మతంలో మార్చేదానికి మమ్మల్ని మా బిడ్డలను మాకే రచ్చలు పెట్టి తగులు పెట్టి మా ఇంటి ఎదురుగానే చర్చి కట్టి గందరగోళం చేస్తున్నారు. మేము 200 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాము. మమ్మల్ని అడగన్నా కలెక్టర్ గారు ఎలా పర్మిషన్ ఇచ్చాడు? ఆయనకు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అందరు ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి వెంటనే దయించి మా మీద దయపెట్టి మాకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుచున్నాము. చూశారుగా అక్కడ చెప్తున్నటువంటిది. కడపలో కడప ఎవరడ్డా? అక్కడ తిరగబడ్డారు. మేము అడగలేదు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ మేమందరూ హిందువులం, జై శ్రీరామ్, రాముణ్ణి మేము ఇక్కడ కొలుచుకుంటాం, దేవుళ్ళని కొలుచుకుంటాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని ఆలయాల్లోకి రానివ్వకపోవడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అయినా సరే ఇక్కడికి వచ్చి చర్చ పెట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మమ్మల్ని, అసలు అనుమతులు ఎవడిచ్చాడు దీనికి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం దీని మీద పట్టించుకుంటుందా? ఎందుకంటే ఆకివీడికి ఏకంగా వీళ్ళు హైకోర్టు దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మరి దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఆకివీళ్ళు అక్కడ ఉన్నటువంటిది అది గొంతెమ్మ గుడి కాదు, అంతకు ముందు ఉన్నటువంటిది అంతా కూడా రామాలయం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాం దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గొంతెమ్మ ఆలయం అని చెప్పని అన్నారు. భారతదేశంలో గొంతెమ్మకి ఆలయం ఇంకెక్కడన్నా ఉందో ఒకసారి చూపించమనండి. అది ఒక సాంప్రదాయం. గొంతెమ్మని ఊరేగింపుగా తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి గ్రామ దేవతలు అంటాం కదా, ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ అలాగే మనకి ఉంది, ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ కూడా సేమ్ గొంతెమ్మ అని చెప్పి నంది విగ్రహాన్ని మట్టితోటి చేసి 3వ రోజు అట్ల తద్ది అయిన 3వ రోజున తీసుకువెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారు. అది ఆ సాంప్రదాయం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు దాన్ని. కానీ అక్కడ ఉన్నటువంటిది రామాలయం, దానికి రికార్డ్స్ ఉన్నాయి. ఏమనంటే గుడి పోరంబోకని ఇంకోటని చాలా వివాదంగా కొంతమంది తీసుకొస్తున్నారు విషయాలు. బ్రిటిష్ హయాంలోనే రామాలయం నాయన అది అని చెప్తుంటే వినకుండా, సరే పొద్దున్న 7 గంటలకు ఖచ్చితంగా రామాలయ శంకుస్థాపన జరిగి తీరుతుంది. ఆల్రెడీ అక్కడికి కృష్ణశిల్లు ఇవన్నీ కూడా వచ్చున్నాయి, అవుతుంది. దీనికి అక్కడ కట్టకూడదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పాపం ఇక్కడ ఆల్రెడీ కట్టేశారు, అనుమతులు లేకుండా మాకు వద్దు ముర్రో ఇక్కడ అని చెప్తున్నా సరే కట్టేశారు. మరి దీనికి ఎక్కడ హక్కు ఉంది? దీనికి? ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు అద్దెకు తీసుకోవడం, అద్దెకు తీసుకొని చర్చిలు కట్టేసేయడం, ఇవన్నీ చాలా జరిగాయి. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 1950 అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన తర్వాత ఈ ప్రకంపనలు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి ఇటీవల కాలంలో. సో ప్రభుత్వం మరి దీని మీద పట్టించుకుంటుందా? అక్కడ లోకల్ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారా? మరి కడప జిల్లా కలెక్టర్ గారు చెప్పాలి, అలాగే అక్కడ ఎంఆర్ఓ గారు చెప్పాలి, రాజంపేటకు సంబంధించి మున్సిపల్ అధికారులు చెప్పాలి. ఎవరిచ్చారో అక్కడ ప్లానింగ్ వాళ్ళు, దానికి అసలు ప్లాన్ ఉందా లేదా, దేని మీద రిజిస్టర్ అయింది? గొడవను కట్టుకుంటామని చెప్పి చర్చి కట్టేశారు. గొడవనికి చర్చికి తేడా లేదా? చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.